రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 68వ వర్ధంతిని నల్గొండ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని మహనీయుల ఆశయ సాధన సమితి, మాదిగ జేఏసీతో పాటు అన్ని దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో మహనీయుల ఆశయ సాధన సమితి గౌరవ అధ్యక్షుడు బొర్ర సుధాకర్, అధ్యక్షుడు దున్న యాదగిరి, మున్సిపల్ కౌన్సిలర్ మాతంగి సత్యనారాయణ, మున్సిపల్ ఈఈ రాములు, మహనీయుల ఆశయ సాధన సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్, కత్తుల తులసీదాస్, పెరిక సంహితారాణి, మామిడి ప్రమీల, నాగుల నరసింహ, మైనం శ్రీనివాస్, తలకొప్పుల గిరి, పెరిక చిట్టి, కత్తుల సందీప్, సన్నీ, వంశీ, అంజయ్య, ఒంటెపాక యాదగిరి, కుడతాల నాగరాజు తదితరులు పాల్గొన్నారు. భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఇక్కడికి విచ్చేసిన సోదరులకు అందరికీ నమస్కారం తెలియజేస్తూ, ముఖ్యంగా అంబేద్కర్, బాబు జగజ్జీవనరావుల ఆశయాలను సాధించడం కొరకు మనంతరం నిరంతరం వారెంట ప్రయాణం చేయాల్సిందిగా కోరుతూ, అందరం కలిసిమెలిసి ఉంటేనే కలదు సుఖం కనుక అందరం కలిసిమెలిసి ఉండాలని, ఈ అంబేద్కర్ జగజ్జీవనరావుల ఆశయాలను సాధించాలని నేను కోరుకుంటున్నాను. మరి ఆయన ఆశయ సాధన కొరకు దళిత సంఘాలన్నీ ముందు పోరాటం చేసి మరి ఆయన ఆశయ సాధన కొరకు అందరూ కృషి చేయాల్సిందిగా ఈ సందర్భంగా అందరికీ మనవి చేసుకుంటున్నాము. ఆయన చెప్పిన విధంగా, ఆయన చేసినటువంటి విధంగా రాజ్యాంగ ఫలాలను కూడా అన్ని వర్గాల వారికి అందే విధంగా చూడాలని మరి ఈ దళిత సంఘ నాయకులని మరొకసారి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మరియు ఈ యొక్క కార్యక్రమానికి అన్ని విధాలుగా మాకు సహకరిస్తున్నటువంటి మిత్రులు లింగస్వామి స్వామికి, తర్వాత సన్ని, తలకొప్పుల గిరి స్వామికి, మరి వీళ్ళందరికీ మా యొక్క మహనీయుల ఆశయ సాధన సమితి తరఫు నుంచి కృతజ్ఞతలు, ధన్యవాదాలు. మహనీయుల జయంతి, అంబేద్కర్, జ్యోతిబా పూలే, జగజ్జీవనరామ్ జయంతులు మాత్రమే గవర్నమెంట్ చేస్తుంది అధికారికంగా. వర్ధంతులు కూడా అధికారికంగా చేయాలి, గవర్నమెంటే చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ సందర్భం ఈ నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహించుకుంటున్నాం. మరి బడుగు బలహీన వర్గాలకు మరి బంగారు బాటలు వేసిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ మరి ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకుపోవడానికి అందరం కలిసికట్టుగా మరి ముందుకు తీసుకెళ్ళి ఆయన ఇచ్చిన రిజర్వేషన్ని మరి అంబేద్కర్ ఒక్కరివాడు కాదు, కొందరివాడు కాదు, అందరివాడు. అంబేద్కర్ వల్లనే ఈరోజు మనము ఈ రకంగా ఉన్నాము. కాబట్టి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేయాలి. డిఓ ఆఫీస్ దగ్గర రాత్రి నుంచే కార్యక్రమాలు అన్నీ చేశాము. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక్కరివాడు గారు, అందరివాడు. ఆయన భారతదేశ నవనిర్మాత. ఆయన ఈ భారతదేశానికి ఇవాళ ఇంత జీడిపి కానీ ఇంత అభివృద్ధి చెందిందంటే అది బాబాసాహెబ్ అంబేద్కర్ వల్లనే. ఆయన చేసిన సేవలు ఒకరికి కాదు, మహిళలకు చాలా చేశాడు, కార్మికులకు చేశాడు, సంబంధ వర్గాల అందరికీ ఆయన సేవలు గణనీయమైనవి. ఆయన వర్ధంతి పురస్కరించుకొని ఇలా ఘనంగా జరుపుకుంటున్నాము. జై భీమ్. మన ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల అన్ని కులాలకు ఈరోజు రిజర్వేషన్ ఇవ్వడం వల్ల ఆ ఉద్యోగ రంగాల పట్ల, అభివృద్ధి విద్యారంగం పట్ల, అన్ని రంగాల పట్ల ఈరోజు మంచి బ్రహ్మరథం పాడుతున్నారు. కావున ఇట్టి ఆలోచన ఈ వర్ధంతి సందర్భంగా మన అంబేద్కర్ గారికి చిరకాలం చరిత్రలో నిలిచిపోయేటట్లు అన్ని విధాలుగా జయంతి వర్ధంతులు జరుపుకోవాలని మన ఇక్కడికి వచ్చిన అందరికీ పెద్దలకు నా నమస్కారం హృదయపూర్వక. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మాదిగ జేఏసీ ఆధ్వర్యంలో ఈరోజు భాస్కర్ ట్యాక్స్ దగ్గర అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. ఈ యొక్క నివాళులు అర్పించిన అన్ని బాబాసాహెబ్ ఒక కులానికో, ఒక మతానికో, ఒక జాతికో కాదు, యావత్ భారతదేశంలో ఉన్న సంపన్న వర్గాలందరికీ కూడా నేను పూజించదగిన వ్యక్తి. కాబట్టి ఈరోజు అంబేద్కర్ గారికి మేము ఘనంగా నివాళులు అర్పించడం జరుగుతుంది. అదేవిధంగా ఎస్సీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ సంక్షేమ సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి జైపాల్, పెరిక కరణ్ జయరాజ్, అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర నాయకులు దాసరి వెంకన్న, ముంతాజ్ అలీ, వెంకటేశ్వర్లు, గోలి సైదులు, రేకల సైదులు, లింగమయ్య, కౌన్సిలర్లు ఏర్పుల తర్శన రవికుమార్, అభిమన్యు శ్రీనివాస్, బొజ్జ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వారు సమాజానికి చేసినటువంటి సేవలని మేమందరము ఎన్నటికీ మర్చిపోము. ఈ భారతదేశం గర్వించదగ్గ
బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ఘనంగా ఈ దేశమంతా జరుపుకుంటుంది. ఆ విధంగానే ఈరోజు మేము ఈ నల్లగొండ డిఈఓ ఆఫీస్ ముందు ఉన్నటువంటి మహనీయునికి శ్రద్ధాంజలి ఘటిస్తేందుకు మేమందరం ఇక్కడ చేరాము. వారికి జోహార్లు అర్పిస్తాం. బాబు జగజీవన్ రావు అసోసియేషన్ మరి అంబేద్కర్ అసోసియేషన్ ఈ అన్ని కులాలు మతాలు బీసీ ఎస్సీ ఎస్టీ వర్గాలు అందరూ కలిసి ఘనంగా నివాళులు అర్పించాలనే ఉద్దేశంతో ఒక వారం రోజుల సంది మీటింగ్ పెట్టుకొని అందరికీ ఇన్ఫర్మేషన్లు ఇచ్చి దీనికి అంతటికి సారథ్యం జగన్ తమ్ముడు వహించిండు. ఆయన ఆధ్వర్యంలో అందరం ఘనంగా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి నివాళులు అర్పిస్తున్నాము. ఎంతో సంతోషంగా ఉన్నాము. జై హింద్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా మరి ఆయనకి ఘన నివాళి అర్పిస్తున్నాము. మరి ఎస్సీ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫు నుంచి మరి ఈనాడు ఈ యొక్క కార్యక్రమానికి మా సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ నుంచి అటెండ్ అయినాము. అందరము మా ఏఎస్డబ్ల్యూ గారు, సూపరింటెండెంట్ అండ్ టీడీ గారు అందరం అటెండ్ అయినాము. ఈ యొక్క కార్యక్రమానికి మరి మమ్మల్ని మా కత్తల జగన్ గారు అయినటువంటి మా బ్రదరు ఆయన ఇన్వైట్ చేసినాడు. ఈ యొక్క సందర్భంగా ఆయనకి మరి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఆయనకి వర్ధంతి సందర్భంగా నివాళులు అర్పిస్తున్నాం అందరం. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని కేవీపీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి కేవీపీఎస్ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలడుగు నాగార్జున, జిల్లా సహాయ కార్యదర్శి బొల్లు రవీందర్, పోలె సత్యనారాయణ, సైదులు తదితరులు పాల్గొన్నారు. కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం కోరుతానది ముఖ్యంగా ఈరోజు భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. రాజ్యాంగం అందించినటువంటి ఫలాలు ప్రతి ఒక్కరికి అందే విధంగా ప్రయత్నం చేయాలి. ఇలా రాజ్యాంగంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు ఏవైతున్నాయో వాటిని తగ్గించడం కోసం సీరియస్ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొత్తం ప్రభుత్వ రంగాన్ని అంతటి కూడా ప్రైవేటు పరం చేసి అందులో రిజర్వేషన్ లేకుండా మొత్తం నీరుగార్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అందుకనే అంబేద్కర్ సాధించినటువంటి ఫలాలు ప్రతి ఒక్క ప్రజలు అందే కోసం కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ప్రయత్నం చేస్తుందని వారి ఆశయాలు మరి ఒకసారి ముందుకు తీసుకుపోతామని. అదేవిధంగా రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ వర్ధంతిని ఎంఎస్పీ ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఆయా సంఘాల నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంఎస్పీ జిల్లా అధ్యక్షుడు బకరం శ్రీనివాస్, ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇరిగి శ్రీశైలం, ఎంఆర్పీఎస్ ఎంఎస్పీ నల్లగొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బొజ్జ దేవయ్య, మాదిగ ఉద్యోగుల సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లెపాక వెంకన్న, ఎంఆర్పీఎస్ జిల్లా కార్యదర్శి ఏడుకొండలు, కత్తుల సన్ని, బుర్రి స్వామి, పట్టణ అధ్యక్షుడు మాసారం వెంకన్న, వేణు, మల్లెపల్లి రాంబాబు, భాషాపాక చంద్రశేఖర్, బొజ్జ రాబర్ట్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నో ఘోరాలు జరుగుతూ ఉన్నాయి అంబేద్కర్ రాజ్యాంగ పరంగా. అందులో ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా అమలు చేయకుండా ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తూ ఇవాళ ప్రజలను నిరుద్యోగులను పట్టించుకోకుండా ఇలా ప్రభుత్వాలు చాలా మోసం చేస్తూ ఉన్నాయి. కాబట్టి అంబేద్కర్ గారి ఆశయ సాధన దిశగా మనము నిరుద్యోగులని, గ్రామాలలో ఉన్నటువంటి ప్రజలని మనం ఆయన ఆశయ సాధన కోసం మనం వాళ్ళని ఖచ్చితంగా వాళ్ళని సద్వినియోగం చేసే విధంగా వాళ్ళని మనం చైతన్యవంతులుగా చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఈ సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాలకు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏదైతే అంబేద్కర్ గారి యొక్క ఆశయ సాధన ఉన్నదో, ఏదైతే అట్టడుగు వర్గాలకు సంబంధించినటువంటి రిజర్వేషన్ పరాలు అట్టడుగు వర్గాలకు చెందాలనేది ఒక ఆయన యొక్క జీవిత ఆకాంక్ష అయినటువంటి ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ అట్టడుగు వర్గాలకు చెందాలనేది అంబేద్కర్ గారి ఆశయం. దానికి అనుకూలంగా రాబోయే రోజుల్లో ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ఈ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయాలని, దానికి వ్యతిరేకంగా శక్తులను మేము తిప్పికొట్టాలని, ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి వ్యతిరేక శక్తులను సస్పెండ్ చేయాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ఐఎన్టీయూసీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి ఐఎన్టీయూసీ నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఐఎన్టీయూసీ నల్గొండ జిల్లా అధ్యక్షుడు వడ్డబోయిన సైదులు, జరిపోతుల లింగయ్య గౌడ్, ముంతాజ్ అలీ, పెరిక రాజు, సింగం శ్రీకాంత్, అరవింద్, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా స్థానిక డిఓ ఆఫీస్ ఎదుర్కొన్న ఆయన యొక్క కాంస్య విగ్రహానికి ఘనంగా ఐఎన్టీసీ పక్షాన పూలమాలలు వేసి వారి యొక్క విగ్రహానికి నివాళులు అర్పించడం జరిగింది. వారు ఈ ప్రపంచానికి, భారతదేశానికి రాజ్యాంగాన్ని అందించి
ఈరోజు ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలించుకోవడానికి నేర్పినటువంటి ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిది. వారికి ఘన నివాళులు అర్పించినాం. అదేవిధంగా సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా నల్లగొండ పట్టణంలోని డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సమాచార హక్కు పరిరక్షణ సమితి మరియు ఎలక్షన్ వాచ్ కమిటీ జాతీయ చైర్మన్ బొమ్మరబోయిన కేశవులు, విజయ, రూప, ఆదిత్య, శోభారాణి, లక్ష్మి, క్రాంతి యాదవ్, దయాకర్, ఎన్ఆర్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. భారతరత్న అవార్డు గ్రహీత భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క వర్ధంతిని సమాచార హక్కు పరిరక్షణ సమితి, ఎలక్షన్ వాచ్ కమిటీ ఆధ్వర్యం లోపల వారి విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. వారు ప్రపంచ దేశాల రాజ్యాంగాన్ని చదివి అతిపెద్ద భారత రాజ్యాంగాన్ని అందించిన గొప్ప ప్రపంచ మేధావి. వారు దేశాన్ని చేసిన సేవలను కొనియాడుతూ వారి స్ఫూర్తి, వారి ప్రోత్సాహం, వారి ఆశ సాధన కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాలని కూడా కోరుతాం. జై హింద్, జై తెలంగాణ. అదేవిధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా డీఈఓ కార్యాలయం ఎదురుగా ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి బీసీ సంక్షేమ సంఘం నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ, గుండు వెంకటేశ్వర్లు, వీరమల్ల నాగరాజు గౌడ్, పగిళ్ల కృష్ణ తదితరులు పాల్గొన్నారు.